ఓకే మాస్టర్స్. ఈవేళ మనము థర్డ్ ప్రిన్సిపల్ మొదలు పెడుతున్నాము. థర్డ్ ప్రిన్సిపల్ థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే థింక్ ఇట్, ఫీల్ ఇట్ అండ్ బిలీవ్ ఇట్. అర్థం ఏంటంటే మనము ఫస్ట్ ప్రిన్సిపల్లో ఫస్ట్ ప్రిన్సిపల్లో ఎనర్జీ బ్లాక్స్, నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ థాట్స్ వాటి మీద మనము ఫోకస్ చేసి మన 7 శరీరాల నుంచి వాటిని దూరం చేసుకోవడము, తొలగించుకోవడము. దీనిపైన మనము ఫస్ట్ వీక్ అంతా కూడా ఫోకస్ చేసాం. సెకండ్ వీక్ మనము పాజిటివ్ శక్తిని సంపాదించుకోవడము, అలాగే స్పిరిచువల్ నాలెడ్జ్‌తో ఎఫర్మేషన్స్, స్పిరిచువల్ ప్లస్ ప్రాపంచికంగా మనకు ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా ఉపయోగపడే ఆలోచనలను మనము పునరుద్ధరించుకోవడము చేశాము. అందులో కొన్ని అనుభవాలు కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సో, మూడవది ఈ రోజు నుంచి ప్రిన్సిపల్ 3 ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైనా ఒక ఎఫర్మేషన్ ఇచ్చుకున్నాం. లేదా ఒక కోరిక. కోరిక అంటే నాకు ఇది జరగాలి, అది జరగాలి ప్రాపంచికపరమైనవి కావు. అది ఎట్లా ఉండాలంటే, మనకు స్పిరిచువల్‌గా ఎదగడానికి ఉపయోగపడేటువంటి ఆలోచన. థాట్ రిలీజ్. కోరిక అనే బదులు మనం థాట్ రిలీజ్ అని పెట్టుకుందాం. ఓకే. ఈ థాట్ రిలీజ్ చేసేటప్పుడు బిఫోర్ యూ రిలీజింగ్ ఎ థాట్ టు ద నేచర్, దాని గురించి ఆలోచించి, దాన్ని మనం ఫీల్ అయ్యి, తర్వాత దాన్ని బిలీవ్ చేయడం అనేది చేయాలి. మనకే బిలీఫ్ అనేది లేకుండా ఒక అర్థం పర్థం లేని థాట్స్ రిలీజ్ చేయడం అనేది సరికాదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఎదురు చూడడం అనేది ఉంది. అంటే సింపుల్‌గా మనం జనరల్‌గా చేసే వాటిని మనం ఎగ్జాంపుల్స్‌గా తీసుకొని చెప్పుకుందాం. ఎదురు చూడడం. మనం చాలా విషయాలకి ఎదురు చూస్తూ ఉంటాం. ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. డబ్బులు పెరగడం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే ఒక మనిషి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అసలు ఎదురు చూడడము అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ లాగా. రైట్? సో, ఆ ఎదురు చూస్తూ యూ ఫీల్ మెనీ థింగ్స్. చాలా థింగ్స్‌ని మనం ఫీల్ అవుతాం. ఆ ఎదురు చూడడం అనే ప్రక్రియలో ఎంతో ఎక్స్‌పీరియన్సెస్ మనము గడిస్తూ ఉంటాం. ఏమిటా ఎక్స్‌పీరియన్స్? ఒకసారి డిసప్పాయింట్‌మెంట్ జరుగుతది. మనం అనుకున్నది ఎప్పటికీ జరగకపోతే. ఓకే. ఇంకొకసారి ఏం జరుగుతుంది? ఎక్సైట్‌మెంట్ కూడా వస్తుంది. ఇలా అనుకోంగానే అలా జరిగినప్పుడు. అంటే ఇలా ఎక్కువ సేపు ఎదురు చూడలేదు. అనుకున్న సమయం కన్నా ముందుగానే ఏదైనా జరిగితే ఎక్కువ సేపు లేదా ఎక్కువ కాలము ఎదురు చూడము. అప్పుడు మనకు ఆశ్చర్యము, ఎక్సైట్‌మెంట్. అదొక ఎక్స్‌పీరియన్స్. అలాగే కాకుండా కొంతమంది ఆ ఎదురు చూడడం అనడానికి ఒక అర్థం పర్థం ఉండదు. జస్ట్ ఫీలింగ్ తప్ప ఇంకేం ఉండదు అందులో. అలా ఎదురు చూస్తూ ఉంటారు. ఒక వ్యక్తి కోసం, ఒక ప్రేమ కోసం, లేకపోతే ఆ వ్యక్తి ఇక రా రా ఆ వ్యక్తి రాకపోవచ్చు, రావచ్చు, రాకపోవచ్చు. లేదా అంటే ఆ విషయం జరగచ్చు, జరగకపోవచ్చు. కానీ అలా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూడడంలోనే ఒక తియ్యదనం ఉంది అని అది చెబుతూ ఉంటారు. విచ్ ఈస్ నాట్ ట్రూ. అక్కడ జరిగిందేంటంటే యువర్ ఎనర్జీ స్టక్ దేర్. ఓకే. అక్కడ మీ ఎనర్జీస్ బ్లాక్ అయిపోయాయి. స్టక్ అయిపోయాయి అక్కడ. అది అక్కడ జరిగిన విషయం. దట్స్ వై యూ స్టేడ్ దేర్. ఎప్పుడూ రాని వ్యక్తి కోసం ఎదురు చూస్తూ అలా ఉండిపోవడం. అది ఎప్పటికి అది మేనిఫెస్ట్ కాదు. ఒక వ్యక్తి కోసం ఎదురు చూడడము, దాంట్లో ఏంటి ముఖ్యంగా ఎక్స్‌పెక్ట్ చేస్తావు? దాంట్లో ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పేసాను. దాంట్లో ఎక్స్‌పీరియన్స్ చేసేదేంటంటే యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్. సో, వెన్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్, నీ ఎక్స్‌పెక్టేషన్స్ తగినట్టుగా ఆ వ్యక్తి టర్న్ కానప్పుడు,
లేకపోతే ఆ విషయం జరగనప్పుడు అక్కడ నీ ఎనర్జీస్ పెట్టడం అనవసరం. రైట్? కానీ యూ కెనాట్ మూవ్ అవే. కానీ ఆ పర్టిక్యులర్ స్థితి నుంచి నువ్వు మూవ్ కాలేకపోతున్నావు. అందులో తీయదనం ఏమీ లేదక్కడ. అండ్ నువ్వు బిలీవ్ చేయడానికి కూడా ఏమీ లేదక్కడ. జస్ట్ అలాగా మైండ్ అలా స్టక్ అయిపోయిందక్కడ. నీ ఎనర్జీస్, నీ 7 శరీరాల యొక్క ఎనర్జీస్ అక్కడ స్టక్ అయిపోయాయి. ఈ ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. సో, ఎప్పుడూ కూడా అలర్ట్‌గా ఉండాలి. అటెంటివ్‌గా ఉండాలి. అనుకోకుండా జరుగుతూ ఉంటుంది. కానీ అర్థం చేసుకొని మళ్ళీ బ్యాక్‌కొచ్చేసే విధంగా ఉండాలి. ఎప్పుడు ఆలోచన. ఎలాంటి ఆలోచన అంటే ఏంటంటే, మన ఎనర్జీస్ గురించి ఎప్పుడు కూడా మనకు ఒక అవగాహన, మన ఎనర్జీస్ మీద మనకు ఒక ప్రేమ, జాగరూకత, జాగ్రత్తలు ఉండాలి. ఎందుకంటే, ఎందుకంటే ఇప్పుడు, ఇప్పుడు వాటర్ ఉందనుకోండి. వేడి వేడిగా ఉన్న వాటరు అక్కడ పెట్టామనుకోండి. అలాగా ఆవిరైపోతుంది. రైట్? అలాగా పొగలు కక్కి అలా ఆవిరైపోయి కొంతసేపటికి నీటి యొక్క ఆహ్, స ఆహ్, లెవెల్ తగ్గిపోతుంది. ఎందుకంటే అది ఆవిరైపోయి పోయింది. అలాంటిదే ఎనర్జీస్ కూడా. ఇప్పుడు ఏ సిట్యుయేషన్ కూడా మనకు పర్మనెంట్‌గా ఉండదు చూడండి. ఎందుకంటే అదొక ఎనర్జీ. అది వస్తుంది, మనల్ని బాధిస్తుంది. లేతే నవ్వించాలనుకుంటే నవ్విస్తుంది. కితకితలు పెట్టాలనుకుంటే కితకితలు పెడుతుంది. వెళ్ళిపోతుంది. సో, అశాశ్వతమైన ఆ పరిస్థితి గురించి మన ఎనర్జీస్ అక్కడ స్టక్ అయిపోతాయి. ఎందుకు? కారణం ఏంటి? అది నిజమని నమ్మడము. చూసారా? ఎందుకంటే ఆ స్థితి అన్నది అది నిజము. ఎప్పుడు అదే స్థితి ఉంటుంది. ఆ స్థితిలోనే నేను ఉంటాను. నేను ఉంటున్నాను. ఇక ముందు కూడా ఉంటాను. మేబీ ఇంకా అక్కడే ఎక్కువగా ఉంటానేమో అని మైండ్‌ని నమ్మడం వల్ల. అంటే యువర్ లాజిక్ ఈస్ రాంగ్. సో, నీ లాజిక్ మైండ్ అనేది కూడా శుభ్రంగా ఉండాలి. నెగెటివ్ ఎనర్జీస్‌తో ఉండకూడదు. అందుకే మనం ఫస్ట్ వీక్ అంతా కూడా నెగెటివ్ ఎనర్జీస్ తీసేయడంలోనే ఎక్కువగా ఫోకస్ చేశాము. అంటే ఈ వర్క్‌షాప్ అయిపోయిన తర్వాత ఇంకా ఏ ఇంకా చేయక్కర్లేదని గాదు. ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. విచ్ ఈస్ నాట్ ట్రూ. ఏది? పరిస్థితిలో అదే పరిస్థితులు ఎప్పుడు అక్కడే ఉండిపోవడం అనేది. కానీ మైండ్ అలాగే తోపిస్తూ ఉంటుంది. అలాగే వ్యక్తి. ఎప్పటికీ రాని వ్యక్తి కోసం ఎదురు చూడడం. అసలు ఎదురు చూడడము అనే దాంట్లో చూసారా ఎంత సఫరింగ్ ఉందో? ఇది ఒక నెగటివిటీ. ఇది ఒక నెగెటివ్ ఫీలింగ్ ఇది. దట్టు ఎప్పుడూ రాని వ్యక్తి కోసము జన్మజన్మలా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఆ ఎనర్జీస్ అలా స్టక్ అయిపోతాయి. కావాలని వెయిట్ చేయరు మానవులు. కానీ ఆ సోల్ ఎనర్జీ అలాగే స్టక్ అయిపోతుంది ఒక వ్యక్తితోటి. దానికి ఏ పేరైనా పెట్టుకోండి. ప్రేమ అనండి, ఇంకోటనండి, ఇంకోటనండి. సో, ఆ వ్యక్తితోటి ఆ ఎనర్జీస్ అలా స్టక్ అయిపోయి ఉండిపోవడం వల్ల అలాగే ఎదురు చూస్తూ ఉంటారు. సినిమాలు కూడా తీస్తూ ఉంటారు. అదే ప్రేమ అని చూపిస్తూ ఉంటారు. అది రాంగ్ అసలు యాక్చువల్‌గా. అలాగే అనుకుంటే సంసారాలు నిలబడతాయా అంటే అది వేరే సంగతి. అది టోటల్‌గా డిఫరెంట్. వివాహాలు, సంసారాలు వాటి గురించి నేను మాట్లాడటం లేదు. మన మన వర్క్‌షాప్ ఎనర్జీస్‌కి సంబంధించింది ఓన్లీ అదే మాట్లాడుతున్నాను. అలా జన్మ జన్మలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఆత్మ అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. వాడు ఎన్నో జన్మలెత్తి ఏవేవో చేసుకుంటూ ఉంటాడు. లేపోతే ఆమె ఏదేదో చేసుకుంటూ ఉంటుంది. వీడు ఇలాగే ఉండిపోతూ ఉంటాడు. మరో జన్మ ఎత్తకుండా. ఆ ఎనర్జీ అలా స్టక్ అయిపోతుందనమాట. సినిమాలు కూడా చూపిస్తూ ఉంటారు. సినిమాయే కదా అని తీసి పారేయడానికి లేదు. ఇట్ ఈస్ ట్రూ. మనకి ఎప్పుడు జరుగుతూ ఉంటుందిది. ఎదురు చూడడం అనేది లేకుండా జీవితం ఉండదు. సో, అయితే అలాగనుకుంటే ఏది పట్టించుకోవద్దా అంటే పట్టించుకోండి. నేను కాదని చెప్పటం లేదు. పట్టించుకోండి. కానీ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉండాలి. లిమిట్ పెట్టుకోండి. ఎప్పుడు కూడా
మనము కాన్షియస్‌గా ఉంటే మనకే తెలుస్తది నెగెటివా? పాజిటివా? మనం చేస్తున్న పని నెగెటివ్ పనా? పాజిటివ్ పనా? ఒక్కొక్కసారి ఆ వ్యక్తి పక్కనే ఉంటాడు. లేదా ఉంటుంది. ఆ వ్యక్తికి తెలుసు మీరింకా ఎగ్జిస్ట్ అవుతున్నారు అని. మీరింకా చనిపోలేదు. ఎగ్జిస్ట్ అవుతున్నారు. అండ్ యూ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఫర్ హెర్ కాల్ ఆర్ ఫర్ హిస్ కాల్. అండ్ హి ఆర్ షీ నోస్. మీరు మీరు ఎప్పుడు దొరికితే మాట్లాడదామా అని మీరు ఎదురు చూస్తున్నారని ఆ వ్యక్తికి తెలుసు. మీరింకా భూమి మీద ఉన్నారని తెలుసు. ఇప్పుడు మనకు ఒక వ్యక్తి కావాలి అనుకుంటే, ఈ భువనభాంతరాల్లో ఎక్కడున్నా కూడా ఈ టెక్నాలజీని వాడి మరి పట్టుకుంటాం. పక్కన ఉన్న వ్యక్తిని నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు అంటే, ఆ వ్యక్తి పక్కనున్న వ్యక్తిని అతను లేతే ఆమె ఇగ్నోర్ చేస్తోంది అంటే, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. నీతో మాట్లాడడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. చుట్టాలు కూడా కావచ్చు. చుట్టాలు, బంధువులు అందరూ గూడా. అదేంటి ఒకప్పుడు బాగా ఉండేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు లేదు. ఇది అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేయాలి. ఎవరో మార్చేశారు. ఎవరు ఏం మార్చరు. వాళ్ళకి అవసరం అనుకునేటప్పుడు వస్తారు. అవసరం లేదనుకుంటే వద్దనుకుంటారు. అంతే. ఆ ఎనర్జీస్ అలాగే ఆలోచిస్తాయి. ఎందుకంటే కొన్ని కొన్ని ఆత్మలకేంటంటే మీరు బానే చూస్తుంటారు. షార్ట్ బెనిఫిట్స్ కోసము దే గో ఫర్ షార్ట్ బెనిఫిట్స్. నాట్ ఫర్ ద లాంగ్ బెనిఫిట్స్. కొంతమంది షార్ట్ రిలేషన్‌షిప్సే వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. నాట్ ద లాంగ్ రిలేషన్‌షిప్స్. ఆ లాంగ్ రిలేషన్‌షిప్స్‌కేంటంటే ఎనర్జీస్ కావాలి. సరియైన ఎనర్జీస్ కావాలి. అవన్నీ మిగతా వాళ్ళకి షార్ట్ అని ప్రతి ఒక్కటి కొంచెం. వాళ్ళకి ఎనర్జీస్ అంతంత మాత్రమే ఉంటాయన్నమాట. దే క్యాంట్ మేనేజ్ మోర్ దాన్ దట్. బ్రోకెన్ హార్ట్స్ అన్నమాట. హార్ట్ అనంగానే ఎప్పుడు ప్రేమే అనుకోవడానికి లేదు. ప్రేమ ప్రేమ ఏముంది? అది అది ఏదో ఒక వ్యక్తి మీద ఆధారపడింది. అవతల వ్యక్తి మీద కూడా ఆధారపడింది విషయం. అది పక్కన పెట్టొద్దు. అంటే ఎనర్జీస్ అనేవి కొంచెము తక్కువ స్థాయిలో ఉంటాయన్నమాట వాళ్ళకు. తక్కువ స్థాయిలో మాత్రమే ఎనర్జీస్ ఉండేవాళ్ళు, వాళ్ళ ప్రపంచాన్ని ఏం జయించలేరు. అది అలా చిన్నగానే ఉంటది వాళ్ళతో. అటువంటి వాళ్ళందరినీ కూడా చేరదీసుకొని నువ్వేం సక్సెస్ కాలేవు. సక్సెస్ అనేదానికి సక్సెస్ అవ్వాలి. లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే నీ చుట్టూ బ్రోకెన్ హార్ట్స్ పనికిరాదు. అంటే ఇది ఎవరిని విమర్శించింది కాదు ఇంకా వాళ్ళంతే. వాళ్ళు దే హావ్ టు వర్క్ ఆన్ దెమ్‌సెల్వ్స్. వాళ్ళ మీద వాళ్ళు వర్కౌట్ చేసుకొని తమ ఎనర్జీస్ పెంచుకుంటూ, వాళ్ళ స్థాయిని పెంచుకుంటూ వాళ్ళు ముందుకెళ్ళాలి. ఇంక అది వాళ్ళ పనది. దట్స్ టోటల్లీ దేర్ ప్రాబ్లమ్. సో, అటువంటి వారిని బ్రోకెన్ హార్ట్స్‌ని చుట్టూ పెట్టుకొని నువ్వు సాధించేదేమీ లేదు. యూ డోంట్ గెట్ యూ డోంట్ గో ఎనీవేర్. సో, చూసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. చూసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అటువంటి వారి కోసం నువ్వు ఎదురు చూస్తున్నావే అనుకో. నీ పరిస్థితేంటి? గబుక్కున నీ ఎనర్జీస్ అటువంటి ఎనర్జీస్ తోటి స్టక్ అయిపోయిందనుకో నీ పరిస్థితి ఏంటి? దే నెవర్ కమ్ బ్యాక్. వాళ్ళకి ఆ ఎనర్జీస్ లేవు ఇక. ఇహ అంతవరకే వాళ్ళది. అటువంటి వారితో నీ ఎనర్జీస్ స్టక్ అయిపోతే నీ పరిస్థితి ఏమిటి? సో, అందుచేత మనం చేసే పనిని కూలంకషంగా దీన్నే స్వాధ్యాయనం అంటారు. స్టడీ యువర్‌సెల్ఫ్. నీ లోపల ఏమి జరుగుతుంది? నువ్వు ఎటువంటి నువ్వు యూ ఆర్ ఫాలింగ్ ఫర్ అనేది ఆలోచించుకోవాలన్నమాట. సో, థింక్ ఇట్, ఫీల్ ఇట్ అండ్ బిలీవ్ ఇట్. ఎదురు చూడడం అనేది ఏదో దానికొక లిమిట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు అది తీసుకున్నాను నేను. అంటే జనరల్‌గా మన జీవితాల్లో ఇది జరుగుతూ ఉంటుంది కదా! అని. సో, ఇలా ఎన్నో ఎగ్జాంపుల్స్‌గా మనము చెప్పుకోవచ్చనమాట. సో, ఎప్పుడూ కూడా ఇందులోనే సెల్ఫ్ లవ్ అనే దాన్ని కూడా కలిపేస్తాను. ఓకే. ఇప్పుడు ఇంకోటేంటంటే, మనకు రిలేషన్‌షిప్ అనేది
ఒకటి బాగా గుర్తుంచుకోవాలి. రిలేషన్‌షిప్స్ సరిగ్గా నిలబడటం లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇది ఏంటంటే, ఇది అగైన్ ఇదొక డివైన్ ఇంటర్వెన్షన్స్. ఈ రిలేషన్‌షిప్స్ అనేవి. సోల్‌మేట్ అంటే కేవలం ప్రేమికుడు, ప్రేమికురాలు, భార్య, భర్త వీళ్ళే ఉండాల్సిన అవసరం లేదు. నీ ఫ్రెండ్స్‌లో కూడా నీకు సోల్‌మేట్స్ ఉంటారు. అది. బంధువుల్లో సోల్‌మేట్స్ ఉంటారు. వాళ్ళు కేవలము వాళ్ళతో మనకి శారీరక, మానసిక సంబంధాలు ఏర్పడాల్సిన అవసరం లేదు. మానసిక సంబంధాలు ఏర్పడొచ్చు కానీ, ఫ్రెండ్‌గానో లేతే అలా కూడా ఉంటాయి. లేతే ఒక నైబర్‌గా రావచ్చు వాళ్ళు. కానీ, వాళ్ళు వచ్చిన తర్వాత నీ జీవితంలో మార్పొస్తుంది. ఎందుకంటే, ఒక పజిల్ నీ లైఫ్ ఒక చిన్న ముక్క ఎక్కడికో వెళ్ళిపోయిన ముక్క మళ్ళీ తిరిగొచ్చి, అక్కడ ఆ గ్రూవ్‌లో కూర్చున్నప్పుడు నీకక్కడ పూర్తవుతుంది పజిల్ రైట్? అలాగే ఫీల్ అవుతావు. అది నైబర్ అయినా కావచ్చు. ఆఫీస్‌లో కొలీగ్ కావచ్చు. భర్త కావచ్చు, భార్య కావచ్చు, ప్రియురాలు కావచ్చు, ప్రియుడు కావచ్చు. లేతే వీళ్ళెవరు కాకపోవచ్చు. ఏదైనా చెప్పలేము. సో, ఇవి ఎట్లా ఉంటుందంటే, ఒక రిలేషన్‌షిప్ అనేది రావాలి. ఒక రిలేషన్‌షిప్ అనేది నిలబడాలి అంటే కూడా, దానికి మనం క్వాలిఫై కావాలట. ఎలా క్వాలిఫై అవుతాము? ఆ రిలేషన్‌షిప్ మీద మనం ఎనర్జీస్ పెట్టి, టైం పెడితే కాదు. అలా క్వాలిఫై కామట. నేను కూడా ఆహ్, నేను కూడా ఆశ్చర్యపోయాను. చదివాను నేను. విన్నాను, చదివాను. మన మీద మనం క్వాలిఫై అవ్వాలి అంటే, ముందు మనం క్వాలిఫై అవ్వాలి. మనకు అర్హత రావాలి అంటే, ఒక రిలేషన్‌షిప్‌ని నిలబెట్టుకోవడానికి అర్హత రావాలి అంటే, ముందు మన మీద మన సెల్ఫ్ లవ్ పెంచుకోవాలట. మనల్ని మనము అప్‌లిఫ్ట్ చేసుకోవాలట. ఆ రిలేషన్‌షిప్ మీద టైము, ఎనర్జీ, డబ్బు పెట్టడం గాదు. ముందు మన మీద పెట్టుకోవాలట. చూడండి ఎంత విచిత్రమో. అది ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా, మనకు సంబంధించిన విషయాలన్నిటిని కూడా మీద మనం కేర్ తీసుకుంటే, ఎలా? శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఎందుకు ఆర్థికం కూడా మన ఎనర్జీ. ఆధ్యాత్మికంగా. చూసారా? ఈ 4 విధాలుగా ఈ నాలుగింట్లో కూడా మనము మనల్ని మనము మనపై ఎలోన్‌గా ఉండడము, నేచర్‌తో ఎలోన్‌గా కూర్చొని మాట్లాడుకోవడము, ఏదైనా మనము నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవడము, ఏదైనా చేయాలనుకుంటే చేయడము, ప్రతి ఒక్కటి మన ఇల్లు, మన దేహము, మనకు సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని కూడా మన జాగ్రత్తతోటి ప్రొక్యూర్ చేసుకుంటూ, జాగ్రత్తతో మనం అన్నీ కూడా వాటిని ప్రేమిస్తూ, ప్రతి ఒక్కదాన్ని మనం అప్‌లిఫ్ట్ చేసుకుంటే అప్పుడు మనకు కావాలి అనుకున్న రిలేషన్‌షిప్ మనకు దగ్గరకొస్తుందట. అంతే తప్ప మనదంతా పక్కన బెట్టేసి, ఆ టైమునంతా ఆ రిలేషన్‌షిప్ పెడదాం అనుకుంటే, అదలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందట. చూసారా? అది ఏ రిలేషన్‌షిప్ అయినా గావచ్చు. భార్యాభర్తలది గావచ్చు, లేతే పిల్లలు మనకు దూరం అయిపోతూ ఉంటారు. వాళ్ళు దూరం అవుతున్నారు, లేతే మనల్ని ఎదిరిస్తున్నారు అంటే, నువ్వు ఇంకెక్కడో నీకు సంబంధించిన విషయాన్ని నువ్వు సరిగ్గా పట్టించుకోవట్లా, ఇగ్నోర్ చేస్తున్నావు అని అర్థమట. సో, దాని మీద ఫోకస్ చేస్తే వీళ్ళొస్తారు. రిలేషన్‌షిప్ కదా! అది కూడా. అంటే మనం కన్నాము అంటే ఇంక మనకు పడుండాలని ఏం లేదక్కడ. అవన్నీ మనకు పుట్టారు అంటే అది సోల్ ప్లాన్ అది. అదొక ఆత్మ, నువ్వొక ఆత్మ. మీరిద్దరూ కూడా తల్లి బిడ్డలయ్యారు. ఏదో కర్మ ఉంది. లేకపోతే ఏదో ఒక కర్మ చేయడానికి మీరిద్దరు షేర్ చేసుకుంటున్నారు. సో, బోత్ ఆఫ్ యూ ఆర్ ఫిట్. మా అమ్మాయి నేను కలిసి ఈ కర్మ చేయడానికి మీ ఇద్దరం ఫిట్ అయ్యాం. ఆవిడొక ఆత్మ, నేనొక ఆత్మ. కలిసి చేస్తున్నాం అనమాట. అది ఒప్పందం. ఇన్ని కోటాను కోట్ల మంది ఉంటుండగా, మా అమ్మాయి నాకెందుకు పుట్టాలి? అంటే ఆమె ఈ భూమి మీదకు వచ్చినప్పుడు తన సోల్ ప్లాన్ ఏవైతే ఉందో,
ఏమేమి కర్మాస్ పూర్తి చేసుకోవడానికో, లేకపోతే అనుభవాన్ని తీసుకోవడానికి ఇది ఏమేమి ఆవిడ సోల్ ప్లాన్ ఉందో, దానికి నా ప్లాన్ ఫిట్ అయిందనమాట. సో, అందువల్ల ఒక తల్లి బిడ్డలయ్యాం మేము. సో, ఇలాగుంటాయనమాట. సో, మరి అటువంటి రిలేషన్‌షిప్పు దూరం కాకుండా చూసుకోవాలి అంటే, ఎంతసేపు నా నా టైమ్‌నంతా ఆవిడ మీద ఫోకస్ చేయడం వల్ల కాదు. ఎంత ఫోకస్ చేస్తే అంత వెనక్కెళ్ళిపోతుంది. నా మీద నేను ఫోకస్ చేసుకుంటా ఆమె ఉంటుందనమాట. ఎందుకంటే, నేను తన రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవడానికి, నిలబెట్టుకోవడానికి నేను అర్హతలు కలిగి ఉండాలి. లేకపోతే ఆ ఆత్మ ఉండదు నాతో కలిసి. ఎందుకు మా ఇద్దరిది సోల్ ప్లాన్ అది. నువ్వు నాకు చెయి, నేను నీకు చేస్తాను. ఇవన్నీ కూడా ఆశ్చర్యపోతాము. ఆ తల్లి బిడ్డ అన్నాక రక్త సంబంధము, ప్రాపంచికపరమైన మాటలు. అవన్నీ విచ్ ఇస్ ఆల్ నాట్ ట్రూ. సో, వాళ్ళ వల్ల మనము బాగుపడతాం. ఆ రిలేషన్‌షిప్ కోసము మనం కొన్ని మన మీద మనం ఫోకస్ చేసినప్పుడు, మనం కూడా కొన్నిటిని సాధించుకుంటాం. ఎప్పుడైతే మనం సాధించుకుని కొన్ని అర్హతలు సంపాదించుకుని, కొన్ని క్వాలిటీస్‌ని డెవలప్ చేసుకొని, కొన్ని ఇంప్రూవ్‌మెంట్స్ మనం చేసుకొని ఉన్నామో, సో, ఆత్మ ఆ ఒప్పందం పడిన ఆత్మ రిటర్న్ అవుతది మనతో. లేదు అంటే, ఆ ప్లాన్‌కి కావాల్సిన మరొక దారి వెతుక్కునే అవకాశాలుంటాయి. సో, ఆ విధంగా రిలేషన్‌షిప్స్ అనేవి వెళ్ళిపోతూ ఉంటాయి. అదనమాట. మరో కర్మలో పడిపోతూ ఉంటారు వాళ్ళు. అది వాళ్ళ సోల్ ప్లాన్ కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే, ఈ భూమి మీద ఎన్నో శక్తులుంటాయి. అన్నీ ఎప్పుడు చూసినా అవి ఆహ్, ఇదో చేయడానికి చూస్తూ ఉంటాయి. డివైడ్ చేయడానికి చూస్తూ ఉంటాయి. మనం ఇంటాక్ట్‌గా ఉండాలి అంటే ముందు మనకు మనం ఇంటాక్ట్‌గా ఉండాలి. ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా, ఆర్థికంగా, మానిటరీలీ అండ్ ఆల్సో స్పిరిచ్యువల్‌గా. సో, ఇవన్నీ కూడా మనము థింక్ చేయాల్సిన పరిస్థితి అనమాట. ఈ ప్రిన్సిపల్ 3లోని వీటన్నిటిని మనము ఆలోచించుకొని థింక్ ఇట్, ఫీల్ ఇట్ అండ్ ఇంప్లిమెంట్ ఇట్. ఓకే. సో, మనం చేయాల్సిన పనులు ఆహ్, ఇవన్ననమాట. మనము ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఏం చేయాలి ముందుగా? బిలీవ్ కూడా చేయాలి. మనం ఏది బిలీవ్ చేస్తే అదే మనకు తెలుసు కదా! మనం ఎక్కడ అటెన్షన్ పెడితే అటు ఎనర్జీ వెళ్తుంది. బిలీవ్ చేయాలి. ఆ బిలీవ్ చేయాలి అంటే మనం మనం చెప్తున్నాను గదా! ఇది పనికిమాలిన విషయాల మీద ఎప్పుడు గూడా మనము ఎనర్జీ పెట్టకూడదు. అలా పెట్టామంటే మన ఎనర్జీ స్ట్రక్ అయిపోతాయి అనవసరంగా. ఏదో సినిమా కూడా చూసాను నేను. మళ్ళీ వస్తానని జెప్పి వెళ్ళిపోతాడు వాడు. కానీ వాడు ఏదో పరిస్థితిలో రాడు. ఈమె వస్తాడు అని జెప్పేసి అప్పటికి ఎప్పుడు యుగాలు మారిపోతాయి. ఈ సినిమాయే కదా అనుకుంటాం. కానీ జరుగుతాయి ఇలాంటివి. ఎనర్జీ స్ట్రక్ అయిపోతాయి. అప్పుడెప్పుడో అది రాజుల కాలంలో జరిగిన కథ అది. మొదలైన కథ. రాజులు పోయారు. ఇంకా ఎన్నో దండయాత్రలు అయిపోయినాయి. రాజ్యాలు పోయినాయి. జమీందారులొచ్చారు. వాళ్ళదే అయిపోయింది. ఇప్పుడు ప్రజాప్రభుత్వం నడుస్తున్న టైంలో అప్పుడు పుడతాడు వాడు. ఈమె వాళ్ళిద్దరి కథ ఎప్పుడు స్టార్ట్ అయింది? రాజుల కాలంలో స్టార్ట్ అయింది. అప్పుడు జెప్పాడు. ప్రజాప్రభుత్వం వచ్చిన టైంలో వచ్చాడు. ఎంత లేట్‌గా పుట్టాడో చూడండి వాడు. ఎంత లేట్‌గా మేనిఫెస్ట్ అయ్యాడో. ఈమె అక్కడే ఉండిపోయింది. అక్కడే ఉండిపోయి ఒక రకమైన ఎనర్జీ‌గా తయారైపోయిందామె. అది చావు లేదు, ఒక ఒక పుట్టుక లేదు, మరణం లేదు అనే స్టైల్‌లో ఇదనమాట. ఇతను వస్తాడని. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వీడొక కామెడీ ఫెలోగా వస్తాడు. ఒక దొంగ అవుతాడు సినిమాలో. ఒక కామెడీ ఫెలోగా వచ్చి మొత్తానికి అది సినిమా తర్వాత సీరియస్ అయ్యి మొత్తానికి రిలీజ్ చేస్తాడు. వీడే రిలీజ్ చేస్తాడు. ఈ హీరోయే రిలీజ్ చేస్తాడండి.
సో, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశాలుంటాయన్నమాట. ఎనర్జీస్ రిలీజ్ చేస్తాడు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే, ఎక్కువగా జరిగేదేంటంటే, ఎదురు చూపు ప్రేమించిన వాడి కోసం, ప్రేమించిన స్త్రీ కోసం, ఒక ఫ్రెండ్ కోసం, దేనికైనా ఒక లిమిట్ పెట్టుకోవాలి. ఏది ఎదురు చూడొద్దు. వస్తే వస్తాడు లేకపోతే లేదు. ఎందుకంటే మానవుడు లేతే ఆవిడ మనిషి వస్తూ దారిలో ఏదైనా యాక్సిడెంట్ కావచ్చు, చచ్చిపోవచ్చు. సో, మరి ఎలా మరి నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు అంటే? నీ పరిస్థితేంటి? లేతే ఆ ఎనర్జీకి ఏదైనా అవ్వచ్చు. ఎనర్జీ గదా! సడెన్‌గా ఇంకే ఎనర్జీతోనో బైండ్ అయిపోవచ్చు. చాలా జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉంటారు. చెప్పినది చెప్పింది చెప్పినట్టుగా అతను చేయలేదు అనేసి. ఆ ఎనర్జీ మరో ఎనర్జీతో బైండ్ అయిపోతుంది. అక్కడికి ఆ మాట ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం అనేది జరగదు. ఇక నువ్వు ఉండిపోయావు ఇక్కడ. సో, ముఖ్యంగా ఏంటంటే ఎనర్జీస్ స్ట్రక్ అవ్వడానికి బాగా కారణం ఏంటి? ఎదురు చూడడం అనేది. ఆ ఎదురు చూడడం అనే దాంట్లో ఏముంది వెనకాతల ఎక్స్‌పెక్టేషన్ ఉంది. అది నేను చెప్పబోయేది. అది ఉండకూడదు. ఆ ఎక్స్‌పెక్టేషన్ అనేది ఎప్పుడైతే ఉండదో నువ్వు ఎదురు చూడవు. వస్తే వస్తాడు లేకపోతే లేదు. వచ్చినప్పుడు ఇంత నీళ్లు పోస్తావు. నీళ్ళ ఏదో ఒక కాఫీ ఏదో ఇస్తావు. రాకపోతే లేదు. అంటే అంత ఈజీగా తీసుకోవాలి. ఎనర్జీస్ తోటి అంత ఈజీగా తీసుకోవాలి. ఎందుకంటే అది నీటి ఆవిరి లాంటిదనమాట. మానవ జీవితం కూడా అంతే. నిన్న కనిపిస్తారు, ఇవాళ పోతారు. చెప్పలేం. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్రిన్సిపల్ 3 గురించి వన్ హాస్ టు వర్క్ ఆన్ ఇట్. ఓకే. సుఖాసిల్లకండి మాస్టర్స్. సుఖాసిల్లకండి మాస్టర్స్. విశ్వం నుండి కాంతి ఎనర్జీస్‌ను, ప్రాణశక్తిని, ప్రేమ అనే ఎనర్జీస్‌ను ఆహ్వానించింది. ఈ డివైన్ ఎనర్జీస్ ఆరాలో ప్రవేశించి క్రమేపీ 7 శరీరాలకు ప్రవహించుచున్నవి. ప్రతి కణమును శక్తియుతము, కాంతియుతము, ప్రేమయుతము చేయుచు కణముల మధ్య భాగములు కూడా ప్రకాశించుచున్నవి. ఈ కాంతి ద్వారా పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యున్నాను. మూడవ ప్రిన్సిపల్ థింక్ ఇట్, ఫీల్ ఇట్ అండ్ బిలీవ్ ఇట్. ఈ ప్రిన్సిపల్‌కు కావలసిన ఎనర్జీస్‌ని ప్రసాదించుకుని ఈ ఎనర్జీస్ ద్వారా, ఈ డివైన్ ఎనర్జీస్ ద్వారా పొంది ఉన్నారు. జీవితంలో ఆత్మకు వ్యతిరేకముగా జరిగే ఎటువంటి విషయాలలో మనుషులపై ఎక్స్‌పెక్టేషన్స్ తావు లేకుండా చక్కటి ఆలోచనలు, చక్కటి ఆవిష్కరణలు కలిగి ఉండుటకు కావలసిన ఎనర్జీలను పొంది ఉన్నాను. ఈ డివైన్ ఎనర్జీస్‌లో నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురు శక్తికి, ఏంజెలిక్ శక్తికి, డివైన్ సోల్స్ యొక్క శక్తికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
శ్వాస మీద ధ్యాస ద్వారా విశ్వము నుండి డివైన్ ఎనర్జీస్‌ను 7 శరీరాలకు సరఫరా చేయుచు.
Last 30 seconds, masters. ఓకే మాస్టర్స్. హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్‌కి రావడానికి మెల్లగా ట్రై చేయండి మాస్టర్స్. స్లోలీ, జెంట్లీ. డివైన్ ఎనర్జీస్‌కు పూర్ణాత్మక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా మాస్టర్స్. అలాగే ప్రకృతి మాతకు, సౌర కుటుంబానికి, పంచభూతాలకు ధన్యవాదాలు తెలుపుకుందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, సొసైటీకి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ఈ మూడో ప్రిన్సిపల్ థింక్ ఇట్, ఫీల్ ఇట్ అండ్ బిలీవ్ ఇట్. ఈ ఎనర్జీస్‌కి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. లాస్ట్‌లీ బట్ నాట్ ద లీస్ట్ మీ 7 శరీరాలకు కూడా ధన్యవాదాలు తెలుపుకోండి మాస్టర్స్. 2 అరచేతులను తీసుకొని కండ్ల మీద పెట్టుకోండి ఫర్ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0.
మెల్లగా 2 అరచేతులను కండ్లు ఓపెన్ చేసి 2 అరచేతులను మెల్లగా ఓపెన్ చేసి చూసుకోండి మాస్టర్. థాంక్ యూ సో మచ్. ఇది ఈ ఈ వీక్ అంతా కూడా మనము వీటిపైన వర్కౌట్ చేస్తున్నాం. ఓకే. థాంక్ యూ సో మచ్. మీకేదైనా క్వెషన్స్ ఉంటే తప్పకుండా నన్ను అడగవచ్చు. పర్సనల్ క్వెషన్స్ ఏమైనా ఉంటే నాకు పర్సనల్‌గా కాల్ చేసి అడగండి. లేకపోతే దీనికి రిలేటెడ్‌గా ఏదైనా క్వెషన్స్ ఉండేటప్పుడు మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. థాంక్ యూ సో మచ్.